కదిరి మండలంలో వికలాంగుల భవనంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్లో వచ్చిన అందరికీ నా వందనాలు. ఇక్కడ అంబేద్కర్ సేవా సంస్థ తరపు నుంచి మాట్లాడుతున్నాము. ఈ జిల్లా చాలా వెనకపడిపోయిన జిల్లా. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఎస్సీ బీసీ మహిళలు ఉన్నాము. ఆర్డిటి అంటే అందరికీ తెలుసు కదా, ఆర్డిటి హాస్పిటల్, ఆర్డిటి స్కూలు, ఆర్డిటి తరపు నుంచి మేము చాలామంది మంచే జరిగింది కానీ చెడు మనకు జరగలేదు. ఆ విషయంలో ఇంకో ఆర్డిటి ఉండకూడదు అని ఎవరికైతే ఆలోచన వచ్చిందో దయచేసి ఆలోచన మార్చుకోండి. ఆర్డిటి హాస్పిటల్ అంటే అమ్మ లాంటిది. ఆ హాస్పిటల్ లేకపోతే ఇక్కడ ఉన్న ఇక్కడ ప్రజలు చాలా వెనకపడిపోయి ఉన్నాం. మేము కదిరి మండలం చాలా వెనకపడిపోయిన జిల్లా. మేమందరము ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా ఉన్నాము. చాలా డబ్బులు అయ్యే రోగాలు వస్తే చూపించుకుంటే స్తోమత ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు. ఆర్డిటికి వెళ్ళండి అంటానట్లే మనం ఆర్డిటికి పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు, రోగాలు బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు అక్కడికి వెళ్ళి డెలివరీ చేసుకొని వస్తూ ఉంటారు. ఇలాంటి సంస్థ మనకు ఉండాలా అని మన రాజకీయ నాయకులు తెలుసుకొని ఈ హాస్పిటల్ ఉండకూడదు అనుకున్న వాళ్ళ ఆలోచనలు మారిపోవాలా. మాకు న్యాయం జరగాల. ప్రత్యేకంగా స్కూళ్ళు కావాలా, హాస్పిటల్స్ ఉండాలా. ఆర్డిటి అనేది అమ్మ లాంటిది. ఆ సంస్థ మాకు ఎంతో కావాలని మనసారా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా వందనాలు. కొనసాగించండి ఆర్డిటిని, కొనసాగించండి ఆర్డిటిని, కొనసాగించండి ఆర్డిటిని, కొనసాగించండి ఆర్డిటిని. We want justice. 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 ఆర్డిటి సంస్థలను కొనసాగించాలి. ఆర్డిటి సేవలను 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 FCRI ను సడలించాలి. FCRI రూల్స్ ను సడలించాలి. FCRI రూల్స్ ను సడలించాలి. FCRI రూల్స్ ను సడలించాలి. FCRI రూల్స్ ను సడలించాలి. ఆర్డిటి సేవలు కొనసాగాలి, కొనసాగాలి. ఆర్డిటి సేవలు కొనసాగాలి, కొనసాగాలి. ఆర్డిటి సేవలు కొనసాగాలి, కొనసాగాలి. మంచు ఫెరార్కి అండగా మేముంటాం, మేముంటాం. మంచు ఫెరార్కి అండగా మేముంటాం, మేముంటాం. మంచు ఫెరార్కి అండగా మేముంటాం, మేముంటాం. ఆర్డిటి సేవలు కొనసాగాలి. ఆర్డిటి సేవలు కొనసాగాలి. ఆర్డిటి సేవలు కొనసాగాలి. ఆర్డిటి సేవలు కొనసాగాలి. మంచు ఫెరార్కి అండగా మేముంటాం, మేముంటాం. ఆర్డిటి ఆశయాలను, ఆర్డిటి ఆశయాల్ని కొనసాగించాలి. 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 మంచు ఫెరార్కి అండగా మేముంటాం, మేముంటాం. మంచు ఫెరార్కి అండగా మేముంటాం, మేముంటాం. మంచు ఫెరార్కి అండగా మేముంటాం, మేముంటాం. జోహార్ 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 జోహార్. ఫెరార్ ఫెరార్ అమర్ హై. ఫెరార్ అమర్ హై. ఫెరార్ అమర్ హై. కాపాడుకుందాం ఆర్డిటి సంస్థని. కాపాడుకుందాం, కాపాడుకుందాం.
కాపాడుకుందాం ఆర్టీటీ సంస్థని, కాపాడుకుందాం ఆర్టీటీ సంస్థని, కాపాడుకుందాం ఆర్టీటీ సంస్థని, కాపాడుకుందాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ నడువొడ్డున ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు వికలాంగుల యొక్క మా సోదర సోదరీమణుల యొక్క భవన్లో మన అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు మరి సోదరుడు వేణు ఆధ్వర్యంలో, అలాగే దిల్షాద్ గారు, అలాగే శ్రావణి గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి పేరున మహిళా సోదరులకందరికీ ధన్యవాదాలు. మరి అలాగే ముఖ్య అతిథిగా మరి బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడైన నాకు ఆహ్వానించడం, మరి విశిష్ట అతిథిగా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు మరి ఎన్ జాకీర్ హుస్సేన్ గారు ఇక్కడికి రావడం, మరి అలాగే బీసీ మహాజన సమితి మరి కదిరి డివిజన్ అధ్యక్షులు కుమార్ గారు కూడా ఆహ్వానించడం, మరి బాలరాజు గారిని ఆహ్వానించడం, మరి దీన్నంతా కూడా మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు వేణు గారికి, మరి వారి టీంకి, వారి కమిటీకి. మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, మరి సోదర సోదరీమణులారా, మన అనంతపురం జిల్లా అనేటువంటిది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఉమ్మడి జిల్లా. మరి ఈనాడు సత్యసాయి జిల్లాగా పిలువొందుతున్న అర్ధం జిల్లా కావచ్చు, మరి అనంతపురం అటువైపు కావచ్చు. మరి కరువు కాటకాలకు, ఫ్యాక్షన్ మూలాలకు నిలయమైనటువంటి ఈ యొక్క అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా. మరి ఇటువంటి తరుణంలో దాదాపు ఈ భారతదేశంలో వర్షపాతం అత్యధిక తక్కువగా కురిసేటువంటి ప్రాంతం ఏదైనా ప్రాంతం ఉందంటే, ఎడారి ప్రాంతం ఉందంటే మన జిల్లాలో ఎడారి ప్రాంతాలు కూడా మనకి కనబడతాయి. ఎక్కడైతే ఇసుక మేడలు అనేటువంటివి కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో కనబడతాయి. మరి అటువంటి కరువు కాటకాలకు నిలయమైనటువంటి ఈ జిల్లాలో, మరి ఫ్యాక్షన్ మూలాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటి ఒక ఆర్గనైజింగ్ ఫెడరల్గా ఏర్పాటు చేసి దాదాపు 54 సంవత్సరాల క్రితము ఈ జిల్లాకి సత్యసాయిని దర్శించుకోవడానికి వచ్చి మరి ఆర్డిటి సంస్థని నెలకొల్పి ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి లేనటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు గుర్తింపు లేనటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా వైద్యం నారాయణ అంటే వైద్యం అనేటువంటి చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. అటువంటిది ఈ జిల్లాలో వైద్యం కూడా ప్రభుత్వ హాస్పిటల్, అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా కూడా, ప్రభుత్వ హాస్పిటల్లో తగు చర్యలు తీసుకుంటున్నా, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో హై ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి చూపించుకోవడానికి ఇక్కడ పేదలు ఎక్కువ వలస కూలీలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, ఎడారి ప్రాంతం కాబట్టి, మరి ఈ ప్రాంతంలో ఏదో ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో మరి సత్యసాయిని దర్శించుకోవడానికి ఫెడరల్గా రావడం, మరి అలాగే ఇక్కడ ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఆర్డిటి అనేటువంటి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. మరి ఆర్డిటి ద్వారా అనేకమైనటువంటి సేవలు, అనేకమైనటువంటి ఈ ఆర్డిటి ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు దాదాపు ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఉంటారేమో అని ఒక అవగాహన ఉంది. మరి అలాగే ఎంఆర్ఓలుగా, డిప్యూటీ కలెక్టర్లుగా, వివిధ హోదా డాక్టర్లుగా, వివిధ హోదాలో ఆ ఆర్డిటిలో చదువుకున్నటువంటి పిల్లలంతా కూడా కొన్ని లక్షల మంది ఈ ప్రాంతం నుండి ఆనిముత్యాలు బయటకు వచ్చారు. మరి అలాగే ఆర్డిటి చదువుతో పాటు వైద్యం అనేటువంటిది బత్తలపల్లి అనే ఒక మండలాన్ని తీసుకొని, అది హెడ్ క్వార్టర్ అన్ని మూలాలకు సరిపోయేటువంటి ప్రాంతం కాబట్టి ఆ బత్తలపల్లి నుండి మొత్తం జిల్లా వ్యాప్తంగా మంచి ఎక్విప్మెంటు, మంచి టెక్నాలజీతో ఆరోగ్యము, మరీ ముఖ్యంగా జన్మించేటువంటి పిల్లల యొక్క సంరక్షణ, అంటే పిల్లలు 1వ నెల శ్రీమూర్తికి, మాతృమూర్తికి 1వ నెల నుండి ప్రవేశించేంత వరకు పిల్లవాడు దాదాపు సంవత్సరం పిల్లవాడు అయ్యేంత వరకు కూడా ఆర్డిటిలోనే తగు రక్షణ చూస్తూ, తగు ఎక్విప్మెంట్తో వాళ్ళకి మంచి ఒక డెలివరీ. ఈ మధ్యకాలం మనం చూస్తుంటాం,
డెలివరీ చేయాలంటే ఆపరేషన్లు అంటుంటారు. ఆపరేషన్ డెలివరీ అంటే ఆపరేషన్ లేకుండా మామూలుగా డెలివరీ మాదిగా శ్రీమూర్తికి చేసినటువంటి మహోత్తరమైనటువంటి ఒక ఆర్డిటి సంస్థ. అదే కాకుండా ఈ జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు మగవాళ్ళు కావచ్చు, చౌటి వాళ్ళు కావచ్చు, తిక్క వాళ్ళు కావచ్చు, పిల్లలు కుంటి వాళ్ళు కావచ్చు, గుడ్డి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలని సంకల్పంతో మన కది దగ్గర ముటికిపల్లి హాస్పిటల్ దగ్గర మరి ఆ పిల్లలకి ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి వాళ్ళకి అంటే సౌకర్యవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో భోజన సదుపాయంతో పాటు స్కూల్ కూడా స్టడీస్ కూడా ఇస్తున్నారు. అదే కాక ఆటలు మన జిల్లాలో ఏదైనా స్పోర్ట్స్ క్రికెట్ ఏదైనా గ్రౌండ్ మంచి గ్రౌండ్ హై టెక్నాలజీతో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చి ఆడేటువంటి ఆట స్థలం ఉందంటే ఆర్డిటి మనకు అనంతపురం దగ్గర కనపడుతుంది. మరి అటువంటి తరుణంలో ఇటువంటి ఎక్విప్మెంట్స్ అందరికి కూడా ఒక రూరల్ డెవలప్మెంట్తో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకున్నటువంటి స్థాయిలో వాళ్ళకున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సహసహకారాలతో ఎన్ఆర్ఐలు మరి ఫ్రాన్స్, అమెరికా ఇతర దేశాల నుండి వచ్చేటువంటి ఎన్ఆర్ఐలతో ఫండింగ్ కలెక్ట్ చేసి ఆ ఒక్క హాస్పిటల్ని కావచ్చు ఆ ట్రస్ట్ నడుపుతున్నారు. మరి ఫెర్రర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు, వాళ్ళ భార్య, మరి వాళ్ళ కుమారుడు భార్య కూడా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన ఆడబిడ్డే మన ఎన్పీ కుంట మండలానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఆయన కుమారుడు. మరి ఇటువంటి హాస్పిటల్కి కేంద్ర ప్రభుత్వము ఎన్ఆర్ఐ ఫండింగ్ డబ్బులు రాకుండా కొన్ని సిస్టమేటిక్ ఈ మధ్యకాలం నియమ నిబంధనలు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ యొక్క నియమ నిబంధనలో బలిపశు అవుతున్నటువంటిది ఆర్డిటి వ్యవస్థ. డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ట్రస్ట్నే లేకుండా చేయాలన్నటువంటి ఆలోచన ఉందో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. కనుక మన జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 14 మంది ఎమ్మెల్యేలకి అలాగే 2 ఎంపీలకి మరీ ముఖ్యంగా మరి మన జిల్లాలో మినిస్టర్లు కూడా ఉన్నారు. అదే కాక ధర్మవరం నియోజకవర్గంలో ఆర్డిటి వ్యవస్థ కూడా ధర్మవరం నియోజకవర్గమే. సత్యకుమార్ గారు బీజేపీకి సంబంధించినటువంటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయనకి సీఎం చంద్రబాబు బీజేపీకి సంబంధించినటువంటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయనకి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము మా జిల్లా ప్రజల తరపున ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలే ఎక్కువ ఆర్డిటి సంస్థలో చూపించుకుంటూ ఆర్డిటి సంస్థలో బయటకు వచ్చిన వారు. ఈ మధ్యకాలంలో మంగ్లీ అనే అమ్మాయి సింగరు ఆర్డిటి నుండి చదివి అంతంతే ఒకటి అన్నట్టు అమ్మాయి ప్రపంచ స్థాయిలో ఈ మధ్య పాటలు పాడుతున్నటువంటిది. ఇలాంటి ప్రోత్సహించేటువంటి ఆర్డిటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు సంబంధించినటువంటి మినిస్టర్లు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా మన కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆర్డిటితో మీకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. మరి అలాగే పైటాల రవి గారి యొక్క ఫ్యామిలీ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. మరి మీరు ముఖ్యంగా చొరవ తీసుకొని మీరే ఈ అనుసంధానంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావండి, లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పియండి. కాదంటే మన ఊరి ఆడబిడ్డ పెళ్లి చేసుకున్నటువంటి ప్రాంతము, మన ఊరు నుండి ఈ ఆర్డిటికి సంబంధించి అనేకమైనటువంటి కార్యకలాపాలు ఆర్డిటికి సత్సంబంధాలు మన కదిరి నుండి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గౌరవ శాసనసభ్యులకి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అలాగే పార్టీలకు అతీతంగా వైసీపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అలాగే బీఎస్పీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా అందరూ కూడా ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజా సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఇతర సోదరులు ఎవరైతే ఉన్నారో ఆర్డిటితో ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు ఎవరైతే సమాజంలో ఖచ్చితంగా మనం ఏదో చేయాలనే సంకల్పంతో ఎవరైతే ఈ మధ్యకాలంలో ప్రోగ్రామ్ చేస్తున్నారో అటువంటి వారికంతా పేరు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్డిటి సంస్థ అనేటువంటిది మన మాతృ సంస్థ లాంటిది. ఆడ ఏమన్నా చిన్న లోపాలు ఉంటే మనమంతా కూర్చొని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు, అందరం కావచ్చు, ప్రజలు కావచ్చు, మమేకమయ్యి ఆర్డిటి సంస్థని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి మేము రిక్వెస్ట్ చేసి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు పెట్టడం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్డిటి అనేటువంటిది ఖచ్చితంగా మన జిల్లాకు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్డిటిని నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. భావి తరాల
పిల్లల భవిష్యత్తు కోసము, అలాగే శ్రీమూర్తుల కోసము, అలాగే వికలాంగుల కోసము, అనేక మంది కోసము ఆర్డిటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా లోపాలుంటే మనం కూర్చొని మాట్లాడి కేంద్ర ప్రభుత్వానితో మన యొక్క ఎవరైతే గౌరవ ఎమ్మెల్యేలు అలాగే సీఎం గారి దృష్టికి ఈ సమస్యని ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీలు మరీ ముఖ్యంగా కేంద్రంలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఆర్డిటిని ముందుకు నడపాల్సినటువంటి అవసరం ఉంది. జరగబోయేటువంటి ఏదైతే ఆర్డిటి సంస్థ కోసము మేము బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి అలాగే అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఆర్డిటి కోసము మా వంతు సహాయ సహకారాలుగా మా యొక్క ప్రజల కోసము, మా యొక్క అన్నదమ్ముల కోసము, ఆ అక్క చెల్లెల కోసము, అవ్వల కోసము, తాతల కోసము, పిల్లల కోసము, భావి భారత భవిష్యత్తు కోసము మా వంతు బాధ్యతగా ఏం పిలిపించినా కూడా మేము ముందుంటామని, ఆర్డిటికి భరోసాగా ఉంటామని, వెన్నుదండుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు వేసుకుంటున్నాం. జై భీమ్.